స్టార్ మాలో టాప్ రేటింగ్తో దూసుకువెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి. అసలు ఈ సీరియల్ సారాంశం కనకం ముగ్గురు కూతుర్ల కథే. అయితే ఈ క్రమంలోనే హమీద కనకం పెద్ద కూతురిగా స్వప్నగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది. ఆమె మాటలు, ప్రవర్తన, కామెడీ సీన్స్ ప్రతిదీ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్. అది ఏమిటి అంటే, ఈ సీరియల్ నుంచి స్వప్న పాత్రలో నటిస్తున్న హమీద తప్పుకుంది. ఈ సీరియల్ ద్వారా ఎంతో బాగా పాపులర్ అయ్యింది హమీద. బ్రహ్మముడి సీరియల్లో కావ్య మరియు అప్పులతో సమానమైన పాత్ర స్వప్నది. అడగాల్సిన దగ్గర అడిగేస్తూ, కడగాల్సిన చోట కడిగేస్తూ, నేనింతే, నేను మారను, నన్ను ఎమోషనల్గా మార్చడానికి ప్రయత్నించవద్దు అని చెబుతూనే ఆమె మారిన తీరు, మారాక తన వాళ్ళ కోసం పడిన తపన, ప్రతిదీ కూడా బ్రహ్మముడి కథను ఇష్టపడే వారికి చాలా నచ్చుతూ ఉంది నా కథ. ఇక ఈ సీరియల్లో స్వప్న తప్పుకోవటంతో ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నారు, ఇంత మంచి పాత్రను వదులుకోవడానికి అసలు కారణం ఏమిటి అంటూ కూడా అందరూ కామెంట్స్ పెడుతున్నారు. మరి స్వప్నకి ఈ సీరియల్ కన్నా మంచి ప్రాజెక్టులో అవకాశం వచ్చిందా, లేదంటే పర్సనల్ ప్రాబ్లం వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకుందా, లేదంటే బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా అడుగు పెట్టబోతుందా అని అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి బ్రహ్మముడి సీరియల్లో స్వప్న పాత్రలో హమీదాని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.